హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ త్రిపుర. ఈరోజు వీడియోలో అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఫ్యాటీ లివర్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న ఒక కామన్ హెల్త్ ప్రాబ్లం ఫ్యాటీ లివర్. మన లివర్లో అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి ప్రధాన కారణాలు మన లైఫ్ స్టైల్కి సంబంధించినవే. ముఖ్యంగా ఎక్కువగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం లేదా ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉండడం వల్ల లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీప్, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ సమస్యకు కారణమవుతుంది. మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా పట్టించుకోకపోతే ఇది లివర్ డ్యామేజ్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే హెల్దీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా ముఖ్యమని వైద్యులు చెబుతూ ఉంటారు. ఫ్యాటీ లివర్ సమస్య మొదటి దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అలసటగా ఉండటం, శరీరంలో ఎనర్జీ తగ్గిపోవడం, కడుపు పైభాగం కుడివైపున తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యం కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆహారం తిన్న తర్వాత బరువుగా అనిపించడం, ఇండైజెషన్, బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కొన్ని సందర్భాలలో వెయిట్ గెయిన్ అవ్వటం, ఎపిటైట్ తగ్గడం, నాజియా వంటి లక్షణాలు కూడా ఉంటాయి. సమస్య ఎక్కువగా పెరిగినప్పుడు లివర్ ఇన్ఫ్లమేషన్ వల్ల కడుపు ఉబ్బరంగా లేదా చర్మం కానీ కళ్ళల్లో కానీ పసుపు రంగు రావడం వంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఒకవేళ ఫ్యాటీ లివర్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుందో తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా ఫ్యాటీ లివర్ డిసీజెస్ నిర్ధారణ అయితే దానికి ప్రధానంగా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే చికిత్స మొదలవుతుంది అని వైద్యులు చెబుతూ ఉంటారు. ముందుగా హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటే క్రమంగా తగ్గించడం కూడా చాలా అవసరం. ఆల్కహాల్ తీసుకునేవారు పూర్తిగా మానేయాలని వైద్యులు చెప్తూ ఉంటారు. కొంతమందిలో డయాబెటీస్, కొలెస్ట్రాల్ లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే వాటిని కూడా కంట్రోల్లో ఉంచాలి. అవసరమైతే డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ మరియు విటమిన్ సప్లిమెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకుంటూ డాక్టర్ గైడెన్స్లో ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయడం మరియు లివర్ డ్యామేజ్ని నివారించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఏ ఏజ్ నుంచి వస్తుంది అనేది చాలా మందిలో డౌట్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒకప్పుడు ఎక్కువగా 40 సంవత్సరాలు దాటిన వారిలో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవారు. కానీ ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ కానీ, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య చిన్న వయసులోనే కనిపిస్తుంది. ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఫ్యాటీ లివర్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఒబెసిటీ, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల టీనేజర్స్ మరియు యంగ్ అడల్ట్స్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే గుర్తించి నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ వస్తే ఎటువంటి ఎఫెక్ట్స్ అవుతాయో చూద్దాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వ్యక్తులకు మొదట్లో పెద్దగా సమస్యలు అనిపించకపోయినా దీన్ని నిర్లక్ష్యం చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రారంభం దశలో అలసట, బలహీనత, కడుపు పైభాగంలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. సమస్య పెరిగినప్పుడు లివర్ ఇన్ఫ్లమేషన్ ఏర్పడి దీనివల్ల లివర్ ఫంక్షన్ తగ్గడం మొదలవుతుంది. దీర్ఘకాలంగా చికిత్స లేకుండా ఉంటే ఇది లివర్ ఫైబ్రోసిస్ మరియు తర్వాత లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాలలో డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే ఫ్యాటీ లివర్ని తేలికగా తీసుకోకుండా సరైన డైట్, ఎక్సర్సైజ్ మరియు డాక్టర్ గైడెన్స్తో నియంత్రించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతూ ఉంటారు. చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే ఫ్యాటీ లివర్ వస్తే ఆపరేషన్ చేస్తారా, ఆపరేషన్ ఎప్పుడు అవసరమని. అది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు చాలామందికి సాధారణంగా ఆపరేషన్ అవసరం ఉండదు.
ఎక్కువ సందర్భాలలో డాక్టర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ మరియు మెడిసిన్స్ ద్వారా ఈ సమస్యను నియంత్రించగలరు. కానీ సమస్య చాలా కాలం పాటు తీవ్రంగా మారి లివర్ డ్యామేజ్ ఎక్కువగా జరిగితే, ముఖ్యంగా లివర్ సిరోసిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే సర్జరీ గురించి ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని రేర్ కేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాల్సి రావచ్చు. అయితే ఇది చాలా చివరి దశలో మాత్రమే అవసరం అవుతుంది. అందుకే ఫ్యాటీ లివర్ని ప్రారంభం దశలోనే గుర్తించి లైఫ్ స్టైల్ మార్చుకుంటే పెద్దగా కాంప్లికేషన్స్ లేదా సర్జరీ అవసరం లేకుండానే దీన్ని కంట్రోల్ చేయవచ్చని వైద్యులు చెబుతూ ఉంటారు. ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా డాక్టర్ సూచించిన మెడిసిన్స్ను క్రమంగా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే హెల్దీ డైట్ తీసుకోవడం, ఆల్కహాల్ని పూర్తిగా మానేయడం, ఆయిల్ మరియు జంక్ ఫుడ్ తగ్గించడం అవసరం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మరియు బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇన్ఫెక్షన్ రాకుండా పర్సనల్ హైజీన్ పాటించడం, డాక్టర్ అడ్వైజ్ లేకుండా మెడిసిన్స్ తీసుకోకపోవడం కూడా చాలా అవసరం. ఇక మళ్ళీ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందా అంటే అవును. లైఫ్ స్టైల్ సరైన విధంగా పాటించుకోకపోతే మళ్ళీ లివర్లో ఫ్యాట్ చేరే అవకాశం ఉంది. అందుకే బ్యాలెన్స్డ్ డైట్, యాక్టివిటీ లైఫ్ స్టైల్ మరియు రెగ్యులర్ మెడికల్ ఫాలోఅప్స్ ద్వారా కొత్తగా ట్రాన్స్ప్లాంట్ చేసిన లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని వైద్యులు చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న ఒక కామన్ హెల్త్ ప్రాబ్లం అయినప్పటికీ సరైన సమయంలో గుర్తిస్తే ఇది పూర్తిగా నియంత్రించగలిగే సమస్య అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మరియు ఆల్కహాల్ని దూరంగా ఉంచడం ద్వారా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే హెల్తీ చెకప్స్ చేయించుకోవడం వల్ల సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న చిన్న లైఫ్ స్టైల్ మార్పులతో మన లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు అర్థమైంటుంది అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.